This conference will now be recorded. కార్తీక్ జాయిన్ అవ్వగానే స్టార్ట్ చేద్దాం గైస్. This conference will now be recorded. ఎంటీ జాబ్ ఓకే ఫైన్, అంతే, లీవ్ ఇట్. గో టు పైప్లైన్. సో ఒక రిలీజ్ డెఫినేషన్ కి బేసికల్లీ 6 కాలమ్స్ ఉంటాయి. ఆ 6 వచ్చేసి పైప్లైన్, టాస్క్స్, వేరియబుల్స్, రిటెన్షన్, ఆప్షన్స్, హిస్టరీ. దీనిలో పైప్లైన్ కాలం వచ్చేసి ఈ రిలీజ్ డెఫినేషన్ ఏ ఎన్విరాన్మెంట్స్ తో ఏ స్టేజెస్ తో డీల్ చేయాలి అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. అలాగే ఈ రిలీజ్ డెఫినేషన్ కి బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ ని, ఈ రిలీజ్ డెఫినేషన్ కి మనం ఆర్టిఫాక్ట్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఆ ఆర్టిఫాక్ట్స్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ తీసుకోవాలా, రెపో ఆర్టిఫాక్ట్ తీసుకోవాలా, ఆర్ వేరే ఏదైనా తీసుకోవాలని చెప్పేది ఇక్కడ చెప్తాం మనం. ఓకే, సో ఇన్ ద రిలీజ్ డెఫినేషన్ బేసికల్లీ the pipeline column will deals with the configuration of the artifacts. Those should be used as part of the deployment of this release definition, and it deals with the stages to be deployed using this release definition. Okay, so basically pipeline will deal with artifacts and stages to be deployed. That's a brief. Next, go to tasks please. Pipeline will అర్థమైంది కదా మనకి? దేంతో డీల్ చేస్తుంది? ఆర్టిఫాక్ట్స్ and the stages. ఆర్టిఫాక్ట్స్ అండ్ స్టేజెస్ ఇన్ ద రిలీజ్ డెఫినిషన్. అంటే ఈ రిలీజ్ డెఫినిషన్ ఏ ఆర్టిఫాక్ట్ ని వాడుకోవాలి, అలాగే ఈ రిలీజ్ డెఫినిషన్ ఏ స్టేజెస్ లో డిప్లాయ్ అవ్వాలి అని చెప్పేదే పైప్లైన్ కాలం. ఓకే యా, నెక్స్ట్ నిన్న చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ముందు బ్రీఫ్ గా చెప్తాను అనమాట, అంతే. తర్వాత ఈ రిలీజ్ డెఫినిషన్ ఒక స్టేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో ఏవే టాస్క్లు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఓ ఫైల్స్ కాపీ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఏ ఆర్టిఫాక్ట్ ఏ బిల్డ్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫాక్ట్ ని ఆ సర్వర్ లో కాపీ చేయడం కానీ, ఆ సర్వర్ లో ఇన్స్టాల్ చేయడం కానీ, అయితే ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ సర్వర్స్ లో ఈ రిలీజ్ డెఫినేషన్ ఏం చేయాలి అని చెప్పేదే టాస్క్ బేసికల్లీ. క్లియర్? ఎస్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్. ఈ రిలీజ్ డెఫినిషన్ టాస్క్లు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమన్నా డైనమిక్ వాల్యూస్ తీసుకోవాలా, స్టాటిక్ వాల్యూస్ తీసుకోవాలా? ఒకవేళ డైనమిక్ వాల్యూస్ తీసుకోవాలి అంటే, స్టాటిక్ వాల్యూస్ తీసుకోవాలి అంటే కనుక మనం వేరియబుల్స్ తో డీల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అదే డైనమిక్ వాల్యూస్ తో డీల్ చేయాలి అంటే కనుక మనం వేరియబుల్స్ యూసేజ్ అనేది వాడతాం. ఓకే, ఎలా అయితే బిల్డ్ డెఫినేషన్ లో మనం వేరియబుల్స్ వాడుకుంటాం, రిలీజ్ డెఫినేషన్ లో కూడా మనం వేరియబుల్స్ వాడుకుంటాం. నేను మీకు చూపించలేదు బిల్డ్ డెఫినేషన్ లో, నాట్ యెట్, ఐ విల్ షో దెమ్. గో టు వేరియబుల్స్ మహేష్. అయితే బిల్డ్ డెఫినేషన్ లో మనం వేరియబుల్స్ డీల్ చేసే విధానం వేరుంటుంది, రిలీజ్ డెఫినేషన్ లో మనం వేరియబుల్స్ డీల్ చేసే విధానం వేరుంటుంది. ఓకే, ఎందుకంటే బిల్డ్ డెఫినేషన్ లో మనం ఒక స్టేజ్ ఆర్ ఎన్విరాన్మెంట్ అనే స్కోప్ డిఫైన్ చేయం, కానీ రిలీజ్ డెఫినేషన్ లో వేరియబుల్స్ కి మనం స్టేజ్ ఆర్ వేరియబుల్ అనే స్కోప్ డిఫైన్ చేస్తాం, స్టేజ్ ఆర్ ఎన్విరాన్మెంట్ అనే స్కోప్ డిఫైన్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, ఆ డిఫరెన్సెస్ అన్ని మీకు చూపిస్తాను నేను. అట్ దిస్ మూమెంట్ లీవ్ ఇట్. నెక్స్ట్, రిటెన్షన్. సో ఈ రిటెన్షన్ కాలంలో మనం ఏం డిఫైన్ చేస్తామంటే, ఈ రిలీజ్ డెఫినిషన్ ఎన్నాళ్ళ వరకు ఉండాలి, అండ్ ఒక్కసారి రిలీజ్ డెఫినిషన్ క్రియేట్ చేసేసి దాని తర్వాత రిలీజెస్ ఎన్నైతే క్రియేట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఈ ఎంటీ జాబ్ సిటీ అనే రిలీజ్ ఓపెన్ చేస్తామో అప్పుడు మీకు ఎన్ని రిలీజెస్ ఆఫ్ దిస్ డెఫినేషన్ కనిపించాలి అనేది
మినిమం నెంబర్ ఎక్కడ అది చెప్తాం ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్. ఓకే, మాక్సిమం మనం 90 ఎన్ని డేస్ ఎంచుకోవచ్చు? మాక్సిమం లిమిట్ అట్లీస్ట్ 1 డే టు 365 డేస్ అంట. 365 డేస్ రాసుకో, అంత ఉపయోగం కూడా and ఉంటుంది. cannot exceeded the 25 releases. Done. Next options. ఓకే, ఈ ఆప్షన్స్ లో మనం మామూలుగా ఈ పైప్ లైన్ ఎందుకు క్రియేట్ చేసాను ఆ ఆబ్జెక్ట్ చెప్తాము. తర్వాత మీకు చెప్పాను కదా, పైప్ లైన్ బిల్డ్ డెఫినిషన్ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం రన్ పైప్ లైన్ క్లిక్ చేసామో అప్పుడు మీకు ఒక బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. ఆ బిల్డ్ పైప్ లైన్ కి నేమింగ్ ఎలా అయితే డిఫైన్ చేయొచ్చో సేమ్ అలాగే ఈ రిలీజ్ డెఫినిషన్ కూడా ఎప్పుడైతే ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ రిలీజ్, ఇట్ విల్ బి క్రియేటింగ్ ఏ రిలీజ్. సో దట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ నేమ్ ఫార్మాట్. ఆ నేమ్ ఫార్మాట్ ఎలా చేయొచ్చు అని ఎక్కడ డిఫైన్ చేయొచ్చు అంటే ఈ ఆప్షన్స్ లో డిఫైన్ చేయొచ్చు. రిలీజ్ నేమ్ ఫార్మాట్ అనే కాలంలో మీకు రిలీజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, రివార్డ్, అక్కడ మనం వేరియబుల్స్ యూజ్ చేసి డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గో టు హిస్టరీ. నేను నెక్స్ట్ డెప్త్ వెళ్ళట్లేదు ప్రస్తుతానికి, ఓన్లీ ఆన్ టాప్ ఆఫ్ చెప్తున్నాను అంతే. హిస్టరీ అంటే ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఏమేమి చేంజెస్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డెఫినేషన్ దగ్గర దొరుకుద్ది హిస్టరీ కాలంలో. all of you have all of you got the basic idea about what are the different columns are available in the release definition now? ఏ కాలం ఏంటి, ఆ కాలం పర్పస్ ఏంటో అర్థమైతే చాలు ఈ మూమెంట్ కి. Yes. గైస్ మీరు అక్నాలెడ్జ్ చేస్తేనే ముందుకెళ్ళండి. నాకు జస్ట్ నెట్వర్క్ పోయి వచ్చింది, నేను మళ్ళీ రీకనెక్ట్ అయ్యాను. నేను ఈ మిస్ అయింది రికార్డింగ్ లో చూస్తాను. ప్లీజ్ ప్రొసీడ్. ఓకే 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 మహేష్, నౌ గో టు పైప్లైన్ ప్లీజ్. ఇక్కడ ఓకే, ఇప్పుడు పైప్ లైన్ ని డీప్ గా డిస్కస్ చేద్దాం. పైప్ లైన్ లో మనం చెప్పుకున్నది ఏంటి, pipeline in the release definition will deal with the what type of artifacts to be dealt and what type of stages to be created. అంటే ఈ రిలీజ్ డెఫినిషన్ ఏ స్టేజెస్ తో డీల్ చేస్తుంది, అలాగే ఏ ఆర్టిఫాక్ట్స్ తో డీల్ చేస్తుంది అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్టిఫాక్ట్ ఎన్ని రకాలు చూద్దాం. నో క్లిక్ ఆన్ యాడ్ ఆర్టిఫాక్ట్ మహేష్. ఓకే, బేసికల్ గా ఆర్టిఫాక్ట్ అనేది there is no rule like that, you need to take it from the only build definition. అంటే ఒక బిల్డ్ డెఫినిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. ఆ బిల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక ఆర్టిఫాక్ట్ వస్తుంది. ఆ ఆర్టిఫాక్ట్ ని మాత్రమే మీరు ఒక రిలీజ్ డెఫినేషన్ కి ఆర్టిఫాక్ట్ కింద తీసుకోవాలి అని చెప్పి రూల్ ఏమీ లేదు. ఓకే, నిన్న అజంప్షన్ ఏంటంటే బిల్డ్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ఆర్టిఫాక్ట్, ఒక జిప్ ఫైల్ కానీ ఒక ఫీడ్ వస్తుంది. ఆ ఫీడ్ ని మనం రిలీజ్ డెఫినేషన్ లో ఫీడ్ ఇన్పుట్ కింద తీసుకుని దాన్ని డిప్లాయ్ చేస్తామని చెప్పాను, రైట్? కానీ దట్స్ నాట్ ద కేస్ ఇన్ ఆల్ ద టైమ్స్. దట్ మీన్స్ యూ డోంట్ నీడ్ టు టేక్ ఆర్ యూ వోంట్ బి గెటింగ్ ద ఛాన్స్ all the time to take the inputs or to take the files. Those are required to be installed in the environment, not only from build. అంటే ఒక బిల్డ్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మీకు వచ్చిన ఆర్టిఫాక్ట్ ఫీడ్ ని మాత్రమే మీరు ఆర్టిఫాక్ట్ కింద తీసుకోవాలి అంటే లేదు. యూ కెన్ టేక్ మల్టిపుల్ సోర్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక రిలీజ్ డెఫినేషన్ కి ఆర్టిఫాక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇఫ్ యూ రిమెంబర్. Yes, yes. ఒక రిలీజ్ డెఫినేషన్ కి ఆర్టిఫాక్ట్ అనేది మ్యాండేటరీయా అంటే బేస్డ్ ఆన్ ద రిలీజ్ డెఫినేషన్స్ ఆబ్జెక్టివ్ ఇట్ డిపెండ్స్. ఓకే,
Yes, release definition. Guys, I need acknowledgement at each and every stage. Yes. Yes. Good. Yes, ma'am. ఓకే, ఈ ఆర్టిఫాక్ట్ ఫీడ్ అనేది మనం ఏ ఫీడ్ అయితే రిలీజ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ ఫీడ్ అనేది ఒక బిల్డ్ డెఫినేషన్ నుంచి తీసుకోవచ్చు, ఒక అజూర్ రెపోస్ ని తీసుకోవచ్చు, ఒక గిట్హబ్ నుంచి తీసుకోవచ్చు, ఒక టిఎఫ్ఈసి రెపాజిటరీ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఏవైతే ఆర్టిఫాక్ట్స్ మనం ఆర్టిఫాక్ట్ లొకేషన్ కి పబ్లిష్ చేసామో ఆ ఆర్టిఫాక్ట్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే గిట్హబ్ రిలీజెస్ తీసుకోవచ్చు, లేదంటే అజూర్ కంటైనర్స్ నుంచి తీసుకోవచ్చు, డాకర్ నుంచి తీసుకోవచ్చు, జెన్కిన్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు ఒక రిలీజ్ డెఫినేషన్ కి ఎన్ని రకాల సోర్సెస్ నుంచి మనం ఆర్టిఫాక్ట్స్ ని తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇట్స్ 9 కాలమ్స్, ఐ మీన్ 9 డిఫరెంట్ సోర్సెస్. ఓకే, అజూర్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి? లైక్ అది కూడా లైక్ మరి రెపోస్ ఉంది, ఆర్టిఫాక్ట్స్ ఉంది, రెండు డిఫరెంటా? రెపోస్ వేరు, ఆర్టిఫాక్ట్స్ వేరు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ప్రస్తుతానికి ఈ డిస్కషన్ అయిపోయిందని చూపిస్తాను. నెక్స్ట్ అదే. ఓకే, తర్వాత ఒక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే మీకు ఒక రిలీజ్ డెఫినేషన్ కి ఒక ఆర్టిఫాక్ట్ ని మాత్రం చేయాలా, మల్టిపుల్ ఆర్టిఫాక్ట్ ని యాడ్ చేసుకోవచ్చా? దట్స్ ఎ క్వశ్చన్. ఓకే, అండ్ ఒక రిలీజ్ డెఫినేషన్ కి ఒక ఆర్టిఫాక్ట్ ని మాత్రమే యాడ్ చేయాలా, మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఏడిఓలో 4-5 ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ యొక్క బిల్డ్ ని వేరే ప్రాజెక్ట్ లో ఉన్న రిలీజ్ డెఫినేషన్ కి ఫీడ్ కింద వాడుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ యూ కెన్ డూ ఇట్. అక్కడ మీకు పైన ప్రాజెక్ట్ అనే కాలం ఉంది చూడు మహేష్. నువ్వు ఎక్కడైతే రైట్, ఇక్కడ నీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే కనుక నువ్వు డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు దట్ ప్రాజెక్ట్ యూ కెన్ డెఫినెట్లీ యాడ్ ద other project build definitions artifact to this release definition as a feed. యా, ఓకే. ఐ మీన్ అది సేమ్ ఏడిఓలో ఉంటే లైక్ మనకి పర్మిషన్స్ ఉంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ అండర్ దిస్ సెక్షన్, అప్పుడు మనం చేసుకోవచ్చు ఆ ఫీడ్ కి. Exactly, but the project should be in same ADO. ఏడిఓలో ఉంటే మాత్రమే చేయగలం, వేరే ఏడిఓలో ఉంటే యూ కెనాట్ డూ ఇట్. క్లియర్? క్వశ్చన్స్ నోట్ చేసుకో బెటర్. ఏమంటే హౌ మెనీ ఆర్టిఫాక్ట్స్ కెన్ బి యాడెడ్ టు ఏ రిలీజ్ డెఫినిషన్. సారీ, ఎవరో ఏదో మాట్లాడుతున్నాను, నేను చూడలేదు. మనీ ఇప్పుడు ఈ సోర్సెస్ కాకుండా ఎక్స్టర్నల్ సోర్స్ ఏది యాడ్ చేయలేమా? అంటే ఇప్పుడు వేరే ఆర్టిఫాక్ట్స్ సెకండ్ వేరే చోట నుంచి తెచ్చుకోవాలి అంటే JFrog అట్ల నుంచా? అలా నుంచి అవును చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటిగ్రేట్ చేయగలమా మరి? అంటే ఈ సోర్సెస్ చేయగలం. ఇవి బై డిఫాల్ట్ వచ్చిన సోర్సెస్ ఇవి అంతే. ఓకే. అంటే వాటికి ఈ మెథడ్ కాకుండా వేరే మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే అజూర్ ఆర్టిఫాక్ట్స్ లోకి JFrog నుంచి ఆర్టిఫాక్ట్స్ ని కాపీ చేయమని చెప్తాం. అప్పుడు అజూర్ ఆర్టిఫాక్ట్స్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది కదా, రైట్? మన పని అవడానికి మనమే డైరెక్ట్ గా వెళ్ళక్కర్లేదు కదా, కెన్ బి డన్ ఇన్ మెనీ అదర్ వేస్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ అదే రిక్వైర్మెంట్ అయితే JFrog ఆర్టిఫాక్ట్స్ లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ ని తీసుకొచ్చి అజూర్ ఆర్టిఫాక్ట్స్ లోకి అప్లోడ్ చేయమని చెప్పి ఒక పవర్షెల్ స్క్రిప్ట్ కానీ ఒక టాస్క్ కానీ బిల్డ్ డెఫినిషన్ లో రన్ చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అజూర్ ఆర్టిఫాక్ట్ యాడ్ అయిపోతుంది. అవునా? సో ఆ రిలీజ్ ఇక్కడ అజూర్ ఆర్టిఫాక్ట్స్ సోర్స్ కింద తీసుకుంటే అయిపోతుంది కదా.
అంటే ఇప్పుడు మనం ఒకే వేలో చేయక్కర్లేదు. అలా ఇన్ కేస్ ఆ JFrog అనే ఎండ్ పాయింట్ అనేది రిలీజ్ డెఫినేషన్ లో సోర్స్ కింద కాన్ఫిగర్ చేద్దామంటే సపోర్ట్ చేయకపోతే అలా కూడా మనం అచీవ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే. అది మనం కాన్ఫిగర్ చేసేది మనం పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు కాన్ఫిగర్ చేసేయచ్చా ఏది ఆర్టిఫాక్ట్ ఆర్టిఫాక్ట్స్ ని? అవును చేసేయచ్చు. ఓకే. ఓకే ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి? హౌ మెనీ ఆర్టిఫాక్ట్స్ వీ కెన్ యాడ్ ఫర్ బిల్డ్ డెఫినిషన్? అప్పుడు కొడతారండి. హౌ మెనీ ఆర్టిఫాక్ట్స్ యూ కెన్ యాడ్ టు రిలీజ్ డెఫినిషన్ వై యువర్ స్పెసిఫిక్ బిల్డ్ డెఫినిషన్. మనం పనిచేసే రిలీజ్ తో కదా. సారీ, అదే చూస్తున్నా, బిల్డ్ డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తున్నా. సగమే కరెక్ట్ చేసేయాల్సింది. తర్వాత రాసుకోవచ్చులే. కొడతారు. చెప్పు నెక్స్ట్. ఓకే యా ఇంకో క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఒకటి. ఆ క్వశ్చన్ యాడ్ చేసుకో. ఏమని వితౌట్ ఆర్టిఫాక్ట్స్ కెన్ వి వితౌట్ యాడింగ్ ద ఆర్టిఫాక్ట్స్ కెన్ వి క్రియేట్ ద రిలీజ్ డెఫినిషన్ చెప్పి ఇంకో క్వశ్చన్ రాసుకో. without adding the artifacts can we create the release definition? ఎస్ కదా. నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను అన్నిసార్లు ఆన్సర్ చెప్పను. నేను చెప్పే ప్రతిసారి రైట్. అదే అంట, నేను అన్నిసార్లు ఆన్సర్ చెప్పను, చెప్పే ప్రతిసారి రైట్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఐ మీన్ ఇది కూడా రాయించాం ప్రాజెక్ట్. రాసుకో. కెన్ వి యాడ్ ఆర్టిఫాక్ట్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ప్రాజెక్ట్? కెన్ వి యాడ్ ఆర్టిఫాక్ట్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ప్రాజెక్ట్? ఐ మీన్ నేను క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే మీకు ప్రాక్టికల్ గా ఆన్సర్ తెలుస్తుందని చేస్తున్నాను అంతే. ఒక నిమిషం ఉండు, నేను ఇంకొక ఎందుకు ఇక్కడ ఓపెన్ అవుతుంది? షార్ట్ కట్ ప్రెస్ చేసి ఉంటారు. కాదు, యాక్చువల్లీ కీబోర్డ్ కి ఆర్ కి పని చేయట్లేదు. మొన్న ఒకసారి ఏదో చేశాను నేను, తర్వాత అప్పటి నుంచి పడట్లేదు ఇది. మళ్ళీ తీసుకెళ్ళాలంటే బతకం. యా డన్. కెన్ వి యాడ్ yes if it is present in the same ADO and have appropriate permissions. Yes, if you have access to that. Next. Okay. అక్కడ నువ్వు క్వశ్చన్ కరెక్ట్ చేసుకోవాలి మహేష్. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ సోర్సెస్ అవైలబుల్? అదే ఆర్టిఫాక్ట్ సోర్సెస్ అవైలబుల్. How many types of artifact sources are available for a release definition అని చెప్పి పెట్టాను. ఆన్సర్ 9. ఓకే ఫైన్. ఇంతేనా, ఇంకా ఉన్నాయా మనీ? కాదు, నేను చెప్తాను, క్వశ్చన్స్ ఇంకా అయిపోలేదు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ 9 అయినా ఇంకా లైక్ మన వర్షన్ కి ఫ్రీ వర్షన్ అలా వస్తుందా ఏమైనా అట్లా? అది బై డిఫాల్ట్ 9. ఇంతకుముందు జెన్కిన్స్ యాడ్ చేశారు. గిట్ ల్యాబ్ ఒకటి కాదు, అవి ఇంకా ఉన్నాయి. ఇంకా ఏవో రోడ్ మ్యాప్ లో చాలా ఉన్నాయి.
ఓకే, మినిమైజ్ చేసే ఇప్పుడు మినిమైజ్ చేసేసి ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. మినిమైజ్ చేయి. నోట్ ప్యాడ్ రికార్డ్ చేసినా మినిమైజ్ చేసి. ఓకే ఫైన్. చేసా నీకు కనిపించట్లేదా? కనిపించింది. ఇది మినిమైజ్ చేసేసి లెఫ్ట్ లో టెస్ట్ ప్లాన్స్ కింద ఆర్టిఫాక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడు. యా ఉంటది. లెఫ్ట్ లో యా ఆర్టిఫాక్ట్స్. ఇందాక అజూర్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి అని అడిగావు కదా, ఇదే అజూర్ ఆర్టిఫాక్ట్స్ అంటే. ఓకే ఎక్కడికి ఎలా స్టోర్ చేయాలని నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, కానీ అది ఇప్పుడు కాదు. ఓకే, అంటే ప్రస్తుతానికి మీకు రెపోస్ అంటే తెలుసు ఎక్కడుందో, అలాగే బిల్డ్ పైప్లైన్స్ అంటే తెలుసు ఎక్కడుందో. సో ఆర్టిఫాక్ట్స్ అనే సోర్స్ కూడా ఉంది కదా, అది ఎక్కడుందో తెలియాలి కదా, అందుకని చెప్పి చూపించాను. మనీ అజూర్ డెవాప్స్ లో మెయిన్ సర్వీసెస్ ఈ 5 కదా, బోర్డ్స్, రెపోస్, పైప్లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. అంతే, ఓన్లీ 5 కదా మెయిన్ ఇంపార్టెంట్ సర్వీసెస్. ఏది మన అజూర్ డెవాప్స్ లో యూజ్ చేసేది. అవును అంతే. ఓకే, సో మనీ ఒకసారి మనము ఆర్టిఫాక్ట్స్ డిజేబుల్ పైప్ లైన్ డిజేబుల్ చేయగానే ఆర్టిఫాక్ట్స్ మాయమైపోయినట్టుంది. ఒకసారి మన స్క్రమ్ అజైల్ అది మార్చినప్పుడు పైప్ లైన్స్ ఆర్టిఫాక్ట్స్ మాయమైనాయి. అంటే రెండు ఇంటర్లింక్డ్ ఇంటర్ కనెక్టెడ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ పైప్ లైన్. అవును, మనం ఇప్పుడు కూడా చేయొచ్చు. అండ్ మహేష్, నీకు ఇది అడ్మిన్ యాక్సెస్ ఉందా ఈ ప్రాజెక్ట్ కి? మనం ఇప్పుడు కూడా వెరిఫై చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. లేదు లేదు మనీ. ఓకే సునీల్, ఒకసారి మహేష్ కి ఐ మీన్ ప్రాజెక్ట్ లో సరే డిజేబుల్ చేసి చూపించే, నీకు అప్పుడు ఆన్సర్ దొరికేస్తుంది నీతో పాటు. స్క్రీన్ షేర్ చేస్తా, కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ చేస్తున్నా కనిపిస్తుంది, రికార్డ్ కూడా అవుతుంది ఐడి. ఓకే, మనకు కావాల్సింది అదే. నీ ఐడి రికార్డ్ అవుతుందంటే కలుగుతుందంట. పర్లేదు, ఇది ఫేక్ ఐడి. ఎంఐడి రికార్డ్ అయినట్టు. అవునే. అండ్ ఐ మీన్ నాకు ఇవాళ This conference will now be recorded. ఓకే, disable the pipelines feature in the project is how you will be disabling this. You can do it. I have disabled the pipelines for this project 1-2. So Madhu, can you please share your screen and Reload the show page. us? Reload the page. Reload the page. Reload the page. నువ్వే రీలోడ్ చేసేచ్చాం కాదు. ఏమైంది? Yeah, artifacts in the, you can say artifacts but not pipelines. సో పైప్ లైన్స్ డిజేబుల్ చేస్తే ఆర్టిఫిషియల్ అనేది డిజేబుల్ అవ్వదు. ప్రాక్టికల్ ఆన్సర్. Okay. కమ్ అగైన్ ఏం చెప్పావు? రెపోస్ డిజేబుల్ రెపోస్ అండ్ బేసికల్ గా మీకు ఒక ప్రాక్టికల్ ఐడియా ఉండాలని చెప్పి చేస్తున్నాను. ఏ డిజేబుల్ చేస్తే ఏ డిజేబుల్ అవుతుంది, ఏ డిజేబుల్ చేయకపోతే ఏ డిజేబుల్ అవుతుంది. సో రెపోస్ చేసినా సరే రెపోస్ ఒక్కటే పోయింది. అలా ఇండివిజువల్ ఒక్కోదాన్ని ట్రై చేసేసి అయిపోతుంది. వాళ్ళు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చేస్తుంది కదా. ఏంటి ఒక్కొక్కటి డిజేబుల్ చేసి బోర్డ్స్ తీసేస్తే టెస్ట్ ప్లాన్స్ ఐ పోతుంది. మీన్ ఆర్టిఫాక్ట్ అంటే ఇట్స్ ఏ స్టోరేజ్ లొకేషన్ అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకే, ఓన్లీ బోర్డ్స్ కి అయితే ఉంటే టెస్ట్ దానిలో ప్లాన్స్ ఎలా అయితే మీ ఫైల్స్ అన్ని అవును
ఐ మీన్ మీ దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంటే దానిలో మీరు ఫైల్స్ ఎలా అయితే తీసుకుంటారో అజూర్ డెవాప్స్ లో కూడా బిల్డ్ పైప్ లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రేపు పొద్దున్న ఆ ఆర్టిఫాక్ట్ ని ఏదైతే బిల్డ్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన వచ్చిన ఏదైతే ఫీడ్ ఉందో ఆ ఫీడ్ ని రిలీజ్ డెఫినేషన్ కానీ రేపు అన్నారు ఎప్పుడన్నా దాని యూజ్ ఉంటది, దాని అవసరం మనకు ఉంటదని తెలిసినప్పుడు దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. అలా స్టోర్ చేసుకుంటాకి యూజ్ చేసే వన్ ఆఫ్ ది లొకేషన్ ఏంటంటే ఆర్టిఫాక్ట్స్, అజూర్ ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ స్టోరేజ్, దట్స్ ఇట్, నథింగ్ మచ్. కాకపోతే ఏంటంటే మీకు తెలియాల్సింది ఆ ఆర్టిఫాక్ట్స్ అనే స్టోరేజ్ లొకేషన్ ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, మీకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, వాయిస్ వినిపించట్లేదు. Yes, yes. మళ్ళీ లాస్ట్ వినిపిస్తుంది మనీ. ఎందుకు ఏమిటి ఎలా అన్నావు. గాట్ ఇట్. ఓకే ఓకే యా నా గో టు ఎంటీ డెఫిషియన్స్ ఉన్నాయి. ఐ మీన్ నీ స్క్రీన్ లోనే ఓకే, మహేష్ స్క్రీన్ లోనే ఓకే. మహేష్ తీసుకుంటారా? ఎట్లయినా పర్లేదు సునీల్, మీరున్నారు కదా చేసి. ఓకే ఓకే. క్లిక్ ఆన్ ఎడిట్ ప్లీజ్. ఓకే, మీకు యా ఇప్పుడు మొన్న మీరు ఒక బిల్డ్ డెఫినేషన్ రన్ చేస్తే దాని యొక్క అవుట్పుట్ ని ఆర్టిఫాక్ట్ కింద ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు తెలిసింది. ఒక వెబ్ అప్లికేషన్ కి ఒక బిల్డ్ డెఫినేషన్ యొక్క అవుట్పుట్ ని, అంటే ఒక బిల్డ్ డెఫినేషన్ రన్ చేస్తే వచ్చిన బిల్డ్ పైప్ లైన్ యొక్క అవుట్పుట్ ని తీసుకొచ్చి దీనికి ఇన్పుట్ కింద కాన్ఫిగర్ చేశారు, రైట్, ఆర్టిఫాక్ట్ కింద. ఇప్పుడు రెపోస్ ని ఎలా యాడ్ చేద్దాం చూద్దాం. యా నౌ క్లిక్ ఆన్ ది యాడ్ అండ్ చూస్ ద అజూర్ రెపోస్. ఓకే, సోర్స్, డిఫాల్ట్ బ్రాంచ్ ఏదో ఒకటి తీసుకో, డిఫాల్ట్ వర్షన్. ఓకే, ఐ మీన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవంతా ఇంకా డిస్కషన్స్ ఉన్నాయి. జస్ట్ ఒక రెపోని ఎలా యాడ్ చేయాలి అన్నది యాడ్ చేయి. ఓకే, ఇప్పుడు ఒక బిల్డ్ ని కూడా యాడ్ చేయ దీనికి. క్లిక్ ఆన్ యాడ్ ఏ బిల్డ్ డెఫినేషన్ యాజ్. అంటే మనం ఇందాక క్వశ్చన్ రాసుకున్నాం కదా, హౌ మెనీ ఆర్టిఫాక్ట్స్ కెన్ వి యాడ్ అని చెప్పి. సో నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా మల్టిపుల్ యాడ్ చేయొచ్చా లేదా అని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇంకొకటి యాడ్ చేసి సునీల్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకో డెఫినేషన్. అలా ఎన్ని యాడ్ చేయొచ్చో ప్రాక్టికల్ గా యాడ్ చేస్తూనే ఉండు. మీకు క్వశ్చన్ తెలుసా? నేను ఇంటర్వ్యూలో అడిగే వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇది.
that how many artifacts that you can add to a release definition. అండ్ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే ఆ లిమిట్ ఉంటుంది కానీ చెప్తా. కాకపోతే ఏంటంటే రియల్ టైంలో మనం మహా అయితే 2 లేదా 3 అంతకుమించి ఎక్కువ వాడం ఆర్టిఫాక్ట్స్. మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఫర్ ఎ రిలీజ్ డెఫినిషన్ విల్ యాడ్ జస్ట్ 2 or 3, అంతకు మించి మనకు అవసరం రాదు కూడా రియల్ టైంలో. ఓకే, అయితే మరి మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మీ క్వశ్చన్, అక్కడ మీకు రావాల్సిన క్వశ్చన్. సో దాన్ని నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. ఓకే, జస్ట్ రీలోడ్ ద పేజ్ సో దట్ all the artifacts that you added will be lost. రైట్, మనం రిమూవ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎన్నైతే రిమూవ్ యాడ్ చేసామో అన్ని నీకు నీవుగా మాన్యువల్ గా రిమూవ్ చేయక్కర్లేదు, బికాస్ యూ డెంట్ సేవ్ ద అప్లికేషన్. ఓకే, తర్వాత ఇది ఆర్టిఫాక్ట్స్. ఒకసారి బిల్డ్ డెఫినిషన్ యాడ్ చేసి ఉంది మళ్ళీ, ఐ మీన్ బిల్డ్ డెఫినిషన్ ని ఆర్టిఫాక్ట్ కింద యాడ్ చేయి. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఎన్ని రకాల ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేయొచ్చు, ఎన్ని ఆర్టిఫాక్ట్స్ యాడ్ చేయొచ్చు. అయితే ఈ ఆర్టిఫాక్ట్స్ కూడా ఎప్పుడైతే బిల్డ్ డెఫినిషన్ ని ట్రిగ్గర్ చేసామో అప్పుడు ఆటోమేటిక్ గా కొత్త ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. ఆ ఆర్టిఫాక్ట్ జనరేట్ అయిన ఆటోమేటిక్ గా రిలీజ్ ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పి మనం ఎక్కడ డిఫైన్ చేస్తాం? ఆన్ ది ఆర్టిఫాక్ట్ సైడ్ విల్ డిఫైన్ ద ట్రిగ్గర్ ఫర్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కదా. అయితే ఈ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ అనేవి ఎన్ని రకాలు మీకు తెలుసు. ఒక బిల్డ్ డెఫినేషన్ లో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ట్రిగ్గర్స్ అనేవి 3 రకాలని తెలుసు, రైట్? ఇఫ్ యూ రిమెంబర్ దట్ వి డిస్కస్డ్, ఒక బిల్డ్ డెఫినేషన్ లో ట్రిగ్గర్ ని ఎన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు. సునీల్ ఒకసారి వేరే ట్యాబ్ లో బిల్డ్ డెఫినేషన్ ఓపెన్ చేసి మనం మాట్లాడుకున్న రెఫరెన్స్ ని చూపించవా? వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. ఒక బిల్డ్ డెఫినేషన్ ని ఎన్ని రకాలుగా, ఐ మీన్ ఒక బిల్డ్ డెఫినేషన్ లో ట్రిగ్గరింగ్ అనేది ఎన్ని రకాలుగా సెటప్ చేసి ఉన్నది ఒకసారి చూపించు. దాన్ని బట్టి ఇక్కడ ఈ రిలీజ్ డెఫినేషన్ లో చూపిస్తాను. సో ఒక బిల్డ్ డెఫినేషన్ కి 3 రకాలుగా కంటిన్యూస్ ట్రిగ్గర్ పెట్టచ్చు. సో అలాగే లెట్స్ సీ దట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్ దట్ యూ కెన్ ఎనేబుల్ ఫర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఫర్ ఎ రిలీజ్. ఓకే, అండ్ దిస్ ట్రిగ్గర్ విల్ బి కాల్డ్ యాజ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ కైండ్ ఆఫ్ ట్రిగ్గర్ దట్ విల్ యూస్ టు ఎనేబుల్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. యా, నౌ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఈ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్ అనేవి ఎన్ని రకాలు? 2 టైప్స్. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగ్గర్, పుల్ రిక్వెస్ట్ ట్రిగ్గర్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ అయినప్పుడు కూడా మనం రిలీజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వచ్చు అని చెప్పి, రిలీజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలి అని చెప్పి మనం కన్ఫైర్ చేయొచ్చు. Okay, yeah. Now click on the enable the CD trigger, the first one. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు CD ట్రిగ్గర్ ఉంది, PR ట్రిగ్గర్ ఉంది కదా. సో CD ట్రిగ్గర్ కి PR ట్రిగ్గర్ కి తేడా ఏంటి అని అడుగుతాను. అది నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా. ఓకే, ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్తా అర్థం కాదు. అయితే అండ్ ఈ CD ట్రిగ్గర్ లో మనం ఏమేమి ఆప్షన్స్ ని స్పెసిఫై చేయొచ్చు, అంటే ఎంత స్పెసిఫిక్ గా ఒక ట్రిగ్గర్ అనేది ఇనిషియేట్ అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. దాన్ని కూడా మీకు ప్రాక్టికల్ గా చెప్తాను, ఎందుకంటే దీనికి ఒక క్లాస్ పడుతుంది.
దీనికి ఒక క్లాస్ కింద పిఆర్ ట్రిగ్గర్ ఒక క్లాస్ పడుతుంది, ఐ మీన్ అవసరం. సో ఒక క్లాస్ ఒకటి చెప్తా. డిలీట్ ఇట్ నౌ. I mean, all of you clear that how many kinds of triggers that you can implement for a release definition? Two types, CD trigger, PR trigger, and these triggers will be available and need to be configured on the artifact side, not on the stages. Trigger ఎప్పుడు కూడా ఆర్టిఫాక్ట్ దగ్గర చేస్తాము, స్టేజెస్ దగ్గర కాదు. ఈ క్వశ్చన్ నేనే అడిగాను చాలా మంది, ట్రిగ్గర్ ఎక్కడ కన్ఫిగర్ చేస్తామంటే I got an answer like on the stages in some scenarios. So అందుకని చెప్తున్నా, the CD trigger will be configured on the deployment. The CD triggers will be configured on the artifact side. CD లో 2 triggers, CI లో 3 types అంతే. అంతే. I mean, CD లో 2 triggers, CI లో 3 triggers అనేవి నేను బేసిక్ టైప్స్ అంతే. You can implement in multiple ways still. How? Is one level of depth అంతే. Okay, don't commit yourself that only these 2 or 3, that's it. మనం ప్రాక్టికల్ ఇంకా చాలా చూపిస్తాను నీకు. ఓకే, తర్వాత ఇప్పుడు స్టేజెస్ దగ్గర డిఫైన్ చేసుకుందాం. స్టేజ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? బేసికల్ గా ఒక స్టేజ్ వచ్చేసి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక స్టేజ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టేజ్ యొక్క ప్రాపర్టీస్, అలాగే స్టేజ్ యొక్క ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్, అలాగే స్టేజ్ యొక్క పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్. సో ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ అంటే ఆ స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్ అంటే స్టేజ్ కి రైట్ సైడ్ లో ఉంటాయి. కింద స్టేజ్ ఉంది కదా, లెఫ్ట్ లో క్లిక్ చేసింది, లెఫ్ట్ MT1 కి లెఫ్ట్ లో, యా, దాన్ని ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ అంటారు. ఓకే, I'll be taking a session to explain each and every property what that's listed here in practical mode. Okay, you can close this. Yeah, అలాగే రైట్ సైడ్ లో పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్. ఓకే, సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టేజ్ క్రియేట్ చేసేటప్పుడు లేదా ఒక రిలీజ్ డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడు, దానిలో ఒక స్టేజ్ క్రియేట్ చేసేటప్పుడు వాట్ పాయింట్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ యూ షుడ్ హ్యావ్ విత్ యువర్ హ్యాండ్స్, ఇన్ యువర్ హ్యాండ్స్. ఇదే క్వశ్చన్. ఒక స్టేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి? ఇట్స్ ఎ బేసిక్ నెసెసిటీ. నేను స్టేజ్ క్రియేట్ చేయమంటే స్టేజ్ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ అండ్ క్రియేట్ ఏ స్టేజ్ అంటే సరిపోదు. యూ నీడ్ టు be aware of what kind of conditions or what kind of implementations that you need to configure for a stage. అక్కడ 3 రకాలు, ఒకటి ప్రీ డిప్లాయ్మెంట్, 2 పోస్ట్ డిప్లాయ్మెంట్ అండ్ స్టేజ్ కాన్ఫిగరేషన్. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మరి స్టేజ్ కాన్ఫిగరేషన్ లో ఏం కాన్ఫిగర్ చేయాలి అనే డౌట్ రావచ్చు. ఏం కాన్ఫిగర్ చేయాలంటే, when you click on the stage, you need to give a name for the stage, right? And you need to define the owner for the stage. Yeah, okay, and you need to configure the tasks to be executed as part of this stage. అంటే ఈ స్టేజ్ మీద డిప్లాయ్ అని క్లిక్ చేస్తే ఏవే టాస్క్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కూడా మనం కాన్ఫిగర్ చేస్తాం. All of you clear about the pipelines part in basic mode?
నాట్ ఇన్ డెప్త్, బేసిక్ మోడ్. బేసికల్ గా అర్థమైందా? ఎస్ మనీ. Yes. మీకు నేను ఇక్కడ చెప్పే మెథడాలజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎప్పుడైతే బేసిక్ లెవెల్లో ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందో, రేపు పొద్దున్న ఎవరన్నా అడిగితే ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు చెప్తే మీరు చెప్పగలరు. అందుకని చెప్పి ఈ ప్లాన్ ఆఫ్ మోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యూ కెన్ స్టాప్ రికార్డింగ్ సురేష్. మనీ ఒకటి స్మాల్ నోట్.